దేవుని ఆశ్రయంగా చేసుకున్న వారిని ఎవరు ఏ అగ్ని ఏమీ చేయలేదు, ఈ సింహము ఏమీ చేయలేదు, ఏ లోకము ఏమీ చేయలేదు, ఏ మనుషులు ఏమీ చేయలేరు, ఏ శరీరంలో ఏమీ చేయలేరు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటావా? మనుషుల భయం వెంటాడుతుందా? మనుషులు నిన్ను వెంటాడుతూ ఉన్నారా? చంప చూస్తూ ఉన్నారా? నువ్వు అటు వెళ్తే మాట్లాడుతున్నారా, ఇటు వెళ్తే మాట్లాడుతున్నారా? హేళన చేస్తున్నారా? లేనిపోయి నీ పైన పడేస్తున్నారా? 10 మంది ముందు నిన్ను నిందిస్తున్నారా? 10 మంది ముందు నిన్ను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారా? నీ వాల్యూ తగ్గించి మాట్లాడుతున్నారా మనుషులు? ఆ మనుషులు చూసినప్పుడు భయం వేస్తుందా? అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకొని ఆశ్రయించుకుంటే నీవు ఏం మాట్లాడగలుగుతావంటే, శరీరులు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకు? యెహోవా నా పక్షంలో ఉన్నాడు. ఇప్పుడు షడ్రకు మేషకు ఎవరిగా ఏమన్నారు? మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా సరే, అటువంటి విధానంలో నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావు ప్రియులరా, మనుషుల నిందలు ఎన్ని వచ్చినా సరే, నిజంగా సింహపు బోన్లో సింహం నోళ్ళు మూయించిన దానియేలు తల దేవుడు ఎత్తించలేదా? ఎందుకు మనుషుల భయానికి భయపడిపోతావు?